అమెరికా కలల కోసం వెళ్ళిన దేశం. కష్టపడి చదివి ఉద్యోగం చేసి ఒక మంచి భవిష్యత్తు కోసం పోరాడే వేలాది తెలుగు యువత. కానీ అదే అమెరికాలో ఒక తెలుగు యువతి జీవితం కేవలం $1000 వివాదంతో అక్కడితో ముగిసిపోయింది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమెరికాలో సంచలనం సృష్టించిన నిఖిత హత్య కేసు. ఇందులో తాజాగా బయటకు వచ్చిన షాకింగ్ ట్విస్ట్. నిఖిత ఒక సాధారణ తెలుగు అమ్మాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. చదువుతో పాటు పార్ట్ టైం పని, స్వతంత్రంగా బతకాలని కలలు కన్న యువతి. అదే సమయంలో అర్జున్ శర్మ అనే యువకుడితో పరిచయం. స్నేహం, నమ్మకం. ఆ నమ్మకమే ఆమె ప్రాణానికి కారణమవుతుందని నిఖిత ఎప్పుడూ ఊహించలేదు. దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం నిఖిత అర్జున్ శర్మకు $4500 అప్పుగా ఇచ్చింది. ఇది చిన్న మొత్తం కాదు. విద్యార్థి జీవితంలో ఇది నెలల కష్టానికి సమానం. కొంతకాలం తరువాత అర్జున్ $3500 తిరిగి ఇచ్చాడు. అయితే మిగిలిన $1000 అంటే $90,000 ఈ కథలో అదే కీలక మలుపు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలి అనేది నిఖిత అడిగిన న్యాయమైన మాట. కానీ అదే మాట వివాదానికి దారితీసింది. $1000 కోసం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం. ఆ క్షణంలో ఆవేశం, అహంకారం మానవత్వాన్ని మించిపోయాయి. దర్యాప్తు అధికారులు చెబుతున్న ప్రకారం ఆ వాగ్వాదం భయంకరమైన పరిణామానికి దారితీసింది. అర్జున్ శర్మ నిఖితపై దాడి చేశాడు. కలలు కన్న యువతి ఒక్క క్షణంలో ప్రాణాలు కోల్పోయింది $1000 కోసం. ఇక్కడితో ఆగలేదు. హత్య చేసిన అదే రోజు అర్జున్ శర్మ అమెరికా నుంచి భారతదేశానికి పారిపోయాడు. ఇది ముందే ప్లాన్ చేసుకున్నారా లేదా చివరి క్షణంలో తీసుకున్న నిర్ణయమా అనే ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తు సంస్థలను వెంటాడుతున్నాయి. ఈ కేసు ఇప్పుడు కేవలం హత్య కేసు కాదు, అంతర్జాతీయ నేరం, ఎక్స్ట్రాడిషన్ అంశం. అమెరికా, భారత్ చట్టపరమైన ప్రక్రియలు అన్నీ ఇందులో భాగం. అర్జున్ శర్మను భారతదేశం నుంచి అమెరికాకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయని సమాచారం. నిఖిత కుటుంబం ఒక కూతురు కలలను మాత్రమే కాదు, తమ జీవితాన్నే కోల్పోయింది. ఈ సంఘటన ఒక విషయం గట్టిగా చెబుతోంది: డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త, నమ్మకం అనే పేరుతో నిర్లక్ష్యం వద్దు. ఆవేశం ఒక్క క్షణం, పరిణామాలు జీవితాంతం. $1000 ఖర్చయితే తిరిగి సంపాదించవచ్చు, కానీ ఒక ప్రాణం పోతే తిరిగి రాదు. ఈ న్యాయం నిఖితకు దక్కుతుందా? అర్జున్ శర్మ శిక్ష అనుభవిస్తాడా? ఈ కేసుపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి, స్టోరీని షేర్ చేయండి.